మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 13, యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుండి 31. ప్రియులారా, త్రియేక దేవుని నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాక్ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ధ్యానం జరిగించడం చాలా సంతోషం. పరిశుద్ధాత్మని గురించిన ఆలోచన చాలా మందికి పరిపూర్ణ అవగాహనతో ఉండదు అనేటువంటి ఆలోచనలో మనము ఒక్కసారి తొంగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడడం, పరిశుద్ధాత్మ అంటే విచిత్రంగా విన్యాసాలుగా చూపించటం, ఇది పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక ధోరణి భావన చాలా మందిలో ఉంది. ప్రియలారా, ప్రత్యేకంగా గమనం చేయాలి. పెంతెకోస్తు అనేటువంటి మాట పరిశుద్ధాత్మకు సాదృశ్యము కానే కాదు. పెంతెకోస్తు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే అది వైట్ సండేగా 50th డే అనగా ఈస్టర్ తర్వాత 50వ దినముగా మనం గమనించాలి. పెంటా 50, 50th. కొయినే గ్రీక్ పెంటెకోస్టే అనగా 50th అని అర్థం. సెప్ట్యుజింట్ కొయినే హిబ్రూ ప్రకారంగా ఫెస్టివల్ ఆఫ్ షావోట్ అనగా వీట్ హార్వెస్ట్, పాస్ ఓవర్ని సూచిస్తూ ఉంది. ఇలాంటి ఆలోచన పెంతెకోస్తు దినమున అనగా పెంతెకోస్తు పండుగ అనబడినటువంటి దినమున పరిశుద్ధాత్మదేవుడు రాబట్టి అది మనము చాలామంది దాన్ని అలిగారికలుగా లేకపోతే ఒక సాదృశ్యాన్ని చూపిస్తూ పెంతెకోస్తు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ అని అంటారు. కానీ సరిగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని మనం. పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినమున ఆత్మ ప్రభు చెప్పిన దర్శనము ఏదైతే ప్రభు ప్రవచించాడో యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను, సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తానని చెప్పాడో అది నెరవేరినటువంటి రోజు. ఆయన ఆరోహణమవుతూ మీరు పైనుండి శక్తి పొందే వరకు కూడా అక్కడికి వెళ్ళి కనిపెట్టుకుని ఉండండి అని చెప్పినటువంటి వాగ్దానము పొందుకున్న దినము. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది అలాగున పెంతెకోస్తు అనే దాన్ని ఆలోచన చేయాలి. రెండవది, పరిశుద్ధాత్మను గురించి ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని సహాయము కోరుకోవాలి. ఎందుకంటే పెంతెకోస్తుకు అనగా పరిశుద్ధాత్మకు సంబంధం లేదు. అది మొదట జ్ఞాపకం చేసుకోవాలి. పెంతెకోస్తు అనేది ఒక పండుగ దినం. ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించిన సరి అయిన అవగాహన లేక దానిని దూషిస్తే యేసు ప్రభువారు చెప్పారు క్షమాపణే లేకుండా ఉంటుందని. కనుక వాక్య లేఖనాలు ఏం చెబుతున్నాయి అనే దానిని చాలా జాగ్రత్తగా మనం గమనం చేసినప్పుడు పరిశుద్ధాత్మను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రియులారా, త్రియేక దేవుల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనేది కేవలం ఇక్కడ మనకి నూతన నిబంధనలోనే కనబడుతుంది అనే తప్పు బోధ ఒకటి మనకి చుట్టూ కూడా చాలా చోట్ల వినబడుతుంటుంది. అది ముమ్మాటికి తప్పు. ఎందుకు అనంటే, దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు పాపములో పడినప్పుడు, నాతాను ద్వారా గ్రహింపు కలిగినప్పుడు తిరిగి ప్రార్థించిన ఆ తరుణంలో పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. కీర్తన 51 మనం గనక చదివినట్లయితే అందులో చాలా స్పష్టంగా 11వ చరణంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధమైన ఆత్మ, అది దేవుని ఆత్మ, అది గమనించాలి మొదట. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచు ఉన్నది.
దేవుని ఆత్మ అనే మాట మనం వింటాం. దేవుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. దేవుడు, దేవుని ఆత్మ, తండ్రి, కుమారుడు, ఆయన ఆత్మ, త్రియేక దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని ఆత్మ ప్రారంభం నుండి ఉంది. అయితే ఆయన యొక్క ప్రస్తావన కానీ, ఆయన యొక్క అవసరత కానీ పాత నిబంధనలో అంతగా మనకి కనబడదు. ఆయన అప్పుడప్పుడు అట్లా కనబడి ఆయన పరిస్థితిని బట్టి, ఆయనకున్న ఆ పరిమితిని బట్టి ఆయన మనకి కనబడుతూ ఉంటారు. నూతన నిబంధనలో ఆయన యేసు ప్రభుల వారు ఆరోహణం అయ్యే వరకు కూడా అప్పుడప్పుడు కనబడడం కూడా మనం చూడొచ్చు. ప్రభు అయిన క్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పావురం ఆకారం వలె ఆత్మ దిగి వచ్చింది. ఆత్మ పావురం ఆకారం వలె ఉంది. అంటే ఆయన వచ్చిన ఆత్మను చూసినప్పుడు అదంతా కూడా ఒక పావురం వలె కనబడింది. తండ్రి అయిన దేవుని స్వరము, కుమారుని బాప్తిస్వము, ఆత్మదేవుడు ముగ్గురు కనబడినటువంటి ఆ సంఘటన మనం చూడొచ్చు. అలాగనే ప్రియులారా, ఈరోజు యేసు ప్రభుల వారు వెళుతూ నేను వెళ్ళి తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగన అని చెబుతూ, నేను వెళ్ళిపోయినప్పుడు మా పరిస్థితి ఏంటి అని బాధపడి దిగులు చెంది హృదయాలు కలవరతో ఉన్న వారికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. నేను వెళ్తాను, కానీ నేను వెళ్ళి మీ దగ్గర ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆయన మళ్ళీ వచ్చే వరకు ఆదరణకర్త యొక్క డ్యూటీస్ కూడా ఆయన ఏమేమి చేస్తాడో కూడా చెప్పాడు. ఈరోజు ప్రియులరా, మన పిల్లలకి హాస్టల్లో దిగబెట్టినప్పుడు, ఎక్కడైనా పెట్టినప్పుడు మనం చెప్తాం, నేను ఊరెళ్తున్నానమ్మా, నేను వచ్చే వరకు అమ్మ నిన్ను జాగ్రత్త చూసుకుంటుంది, లేక ఇక్కడ ఉన్న నీ ఫ్రెండ్స్ చూసుకుంటారు, ఇదిగో ఈ అంకుల్కి చెప్పాను, నేను మరలా వచ్చే వరకు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, నీ అవసరతలన్నీ తీరుస్తారు, ఏమి ఇబ్బంది పడద్దు అని మనం చెప్తాం. చూసారా? అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపారు. పంపినప్పుడు ఆయన తన పనిని ముగించుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు ఆయననే నమ్ముకున్న కుమారుడైనటువంటి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు వారి ఆలోచనలను అనుగుణంగా, వారి హృదయ కలవరాన్ని బట్టి మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టనని చెబుతూ, ఇదిగో సత్యస్వరూపైన ఆత్మను నేను వెళ్ళి మీ వద్దకు పంపుతాను, వారు మిమ్మల్ని సర్వసత్యంలోనికి పంపుతారు, మీకు అన్నీ బోధిస్తాడు, మీరు ఎలా జీవించాలి, ఎలా నడవాలి, మీరు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలాంటి విశ్వాసంలో బలపడాలి, వారు లోకాన్ని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తుంది, రాకడ గురించి మీకు తెలియజేస్తుంది, మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. కనుక మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి, నేను వచ్చినప్పుడు నాతో పాటు రావటానికి మీకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా లేక ఆదరణకరంగా ఉంటుంది అని ప్రభువు చక్కగా వారికి బోధించి వెళ్ళిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి ఈ వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనం చూడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏమేమి చేస్తున్నాడు, ఆయన మనలను ఇప్పుడు ఎలాగున బలపరుస్తున్నాడు, ఆనాటి పాఠ్యభాగాల్లో నుండి కొన్ని విషయాలు మనము గమనం చేద్దాం. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను అర్థవంతమైనటువంటి జీవితం వైపుకి, అనేకులను ప్రభావితం చేసేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దోహదపడతాడు. అంతేగాని పర్థం లేని జీవితం, లేకపోతే ఎవరికి అర్థం కానట్లుగా మనం జీవించడానికి ఆయన ఏమాత్రం తావు ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో భూమి కింద ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా ఒక చోట కాపురం ఉంటున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చింది, వాక్శక్తి వారికి కలిగింది, వారు అన్య భాషల్లో మాట్లాడారు. అయితే అక్కడ వివరణిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే వీరందరూ కూడా మనవారే కదా, కానీ వీరు ఎలాగున సొంత భాష, స్వభాష మాట్లాడగలుగుతున్నారు అని ఇదేమి ఆశ్చర్యపడినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వీరందరూ కూడా, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తన పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు,
మెస్పతోమియు, యూదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా, పుగ్రియ, పంపులియా, ఐగుప్తను దేశముల వారందరి వారు, కురేనియ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నరి. చూసారా, వీరు ఎక్కడి నుంచో వేరు వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు, యూదులే కానీ వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు. వీరి గలలీలైనప్పటికీ ఎవరు వచ్చారో వారి స్వభాషలో వీరు మాట్లాడుతున్నారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మనమందరం క్రైస్తవులం. చాలామంది భారతదేశము, ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు. కానీ ఎవరి స్వభాష వారిదే. మనమందరము తెలుగు, తమిళియన్ క్రిస్టియన్స్, తమిళ్ క్రిస్టియన్స్ తమిళం మాట్లాడతారు, తమిళం వారి స్వభాషలో. హిందీలో క్రైస్తవులు ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ హిందీ, హిందీలో మాట్లాడతారు. మలయాళీస్, ఇట్లా రకరకాల భాషలతో క్రైస్తవులు తమ యేసుప్రభుని, అందరి దేవుడు యేసుప్రభువే కానీ భాష వేరు. అందరూ క్రైస్తవులే కానీ భాష వేరు. అలాగే అందరూ యూదులే కానీ వారి వారి భాషలు వేరు, వారి వారి ప్రాంతాలు వేరు. అక్కడక్కడ నుండి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఒక చోట ఉన్నప్పుడు అక్కడున్నవారు అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వారం కనుక తెలుగు నాటకి తమిళియన్స్ తమిళం మాట్లాడేవారు, కన్నడం మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, ఒడియా మాట్లాడేవారు, మరాఠీ మాట్లాడేవారు, బెంగాలీ మాట్లాడేవారు, అందరూ వచ్చి వారందరూ కూడా తెలుగులో మాట్లాడితే, అది కూడా మన వాడుక భాషలో మాట్లాడితే మనం ఎంత ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ జరిగింది అదే. దానినే అన్య భాష అన్నారు. అన్య భాష అంటే అర్థం కాని భాష కాదు, మొదట గుర్తుపెట్టుకోవాలి. చాలామంది భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అని అనుకుంటారు. అది తప్పు. భాష మాట్లాడడం మాత్రమే పరిశుద్ధాత్మ కాదు. అది కూడా ఎవరికి అర్థం కానట్లుగా మాట్లాడమని బైబిల్ ఏమీ ప్రోత్సహించట్లేదు. భాష చెప్పే అర్థము చెప్పేవాడే ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు అన్య భాష అంటే మనకి అర్థం కాని భాష మాట్లాడడము కాదు. అన్య భాష అంటే మనది కాని, మన మదర్ టంగ్ ఏదైతే ఉందో, మన తల్లి భాష, మన మాతృభాష ఏదైతే ఉందో, అది కానిది ఏదైనా కూడా అన్య భాషే. అన్య భాష, అన్య అనే పదానికి అర్థం ఏంటిది? మనది కానిది, పరము, పరమతం, పరము అని అర్థం. అంటే మనది కానిది, పర. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే మనము క్రైస్తవేతరులను అన్యులు అంటాం. ఆ క్రైస్తవేతరులైన వారు వారి వేరే మతంలో ఉన్న వాళ్ళందరినీ అన్యులు అంటారు. అన్య అంటే మనది కానిది, వేరే ఒక్కరిది, అన్యజనులు. ఈరోజు మనం ఆలోచించాలి. అన్య భాష అంటే మనది కాని, మన తల్లి భాష కానిది. అలాంటి భాష ఏదైనా కానీ, ఇంగ్లీష్ మనకి అన్య భాషే, హిందీ అన్య భాషే, తమిళం అన్య భాషే, ఇంకా తెలుగు తప్ప అన్నీ మనకు అన్య భాషలే. మనం అవన్నీ కూడా మాట్లాడుతున్నాం. చాలా స్పష్టంగా ఉండాలి ఇక్కడ, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నచ్చినట్టుమైనటువంటి విధానంలో మనం ఉండడానికి ఏమాత్రమైనా ఒప్పుకోడు. అందరికీ అర్థమయ్యే రీతిలో మనం జీవించాలి. వీరందరూ కూడా ఎక్కడి నుండో వచ్చినటువంటి యూదులు, వేరు వేరు భాషలు కలిగినటువంటి వారు వచ్చి అక్కడున్న వారికి అర్థమయ్యే రీతిలో వారి భాషలో వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. దానికి వారు ఆశ్చర్యపడ్డారు. అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ కార్యం అంటే కన్ఫ్యూజన్ అనేది ఎట్టి పరిస్థితిలో క్రియేట్ చేయదు. ఎప్పుడు కన్ఫ్యూజన్ అనేది పరిశుద్ధాత్మలో ఉండదు. పరిశుద్ధాత్మలో ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనలను, ఇతరులను ఆశ్చర్యపరిచే రీతిలోనే ఉంటుంది తప్ప అయోమయంలో పెట్టే రీతిలో మాత్రం ఉండదు. మనం ఇక్కడ ఆశ్చర్య కార్యం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ కార్యములలో శక్తిలో పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే అర్థం లేనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ ఉండదు. అందరికీ అర్థమయ్యే రీతిలోనే పరిశుద్ధాత్మ ఉంటుంది. నీ జీవితం అర్థం లేకుండా ఉందా? నీ జీవన విధానం అర్థంగా లేకుండా ఉందా? అర్థంగా ఉందా? అయితే నువ్వు పరిశుద్ధాత్మను లేకుండా జీవిస్తున్నావు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు చాలా స్పష్టంగా ఉంటారు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. రెండవది, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఉంటుందంటే ధైర్యముగా ఉంటారు వాళ్ళు. అపోస్తల కార్యాలు మీరు కనుక చదవగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథంలో
4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యంను ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకహృదయం ఏకాత్మయ గలవారే ఉండిరి. చూసారా ప్రియులారా, పేతురు యోహాను వాక్యాన్ని వారు బోధిస్తున్నప్పుడు విద్య లేని పామరులు ఏ విధంగా వీళ్ళు బోధించగలుగుతున్నారని చెబుతూ వారిని గురించి మీరు ఎంత మాత్రము ఇంకా బోధ చేయకూడదు 18వ వచనములు అంటారు. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు ఆ మాటలకు వీరు కొంచెం భయపడతారు. అయితే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు దేవుని ఆత్మశక్తి కలిగి, అక్కడ వాక్శక్తి ఇచ్చారు, అంటే నోటికి శక్తినిచ్చాడు, ఇక్కడ హృదయానికి శక్తినిచ్చాడు, తన హృదయానికి. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఒక నాలుకే కాదు, నోటికే కాదు, హృదయానికి కూడా శక్తినిస్తాడు. అలాంటి శక్తిమంతుడు మన దేవుడు. ధైర్యం, గుండె నిండా ధైర్యాన్ని ప్రభు ఆత్మ నింపింది. అందుకే వారు దేవుని ఆత్మ శక్తి వారికి రాగానే వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ప్రియులారా, 3వది మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ సత్య స్వరూపమైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపి అగు ఆత్మ అంటే సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. నేనే మార్గము సత్యము జీవమన్న యేసును మనకు అనుగ్రహింపచేస్తుంది. సత్యవంతులుగా మనల్ని చేస్తుంది. సత్యమును కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు ప్రభు. సత్య స్వరూపి అయిన ఆత్మ మనకు అనుగ్రహం. అంటే నిజంలో మనం బతకాలి, అబద్ధంగా బతకూడదు. మనం ఏం కనబడుతున్నామో అదే వినపడాలి. మనం చుట్టూ ఏం కనబడుతున్నామో మన వెనక కూడా అదే వినపడాలి. సత్యమునుగా మనం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు సత్యము, మనం కూడా సత్యంగా జీవించాలి. సత్యవంతులైనటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము అలాంటి ఆత్మను పొందుకున్న వారికి కలుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క సేవకులు బేతాళ్ జాన్ గారు, ఆయన దేవుని యొక్క శక్తితో చక్కటి పాట 243వ కీర్తన పరిశుద్ధాత్మను గోరుము అనే కీర్తన రాశారు. ఆయన మామూలుగా దేవునిలో రాకముందు వెంకయ్య అనేటువంటి పేరు కలిగినటువంటి వారు. ఆయన 1840లో గుంటూరులో హైందవ కుటుంబంలో జన్మించారు. సామాన్యమైనటువంటి కుటుంబం. రోజువారీ కూలీనాలి చేసుకునేవారు, తాపి పని చేసేవారు. ఒక మిషనరీ ఇంట్లో పంకా లాగి 4 సంపాదించుకునేటువంటి వాటిలో జాన్ గారి తండ్రితో పాటు వెళ్ళి కొద్దిసేపు ఆ గాలి పంక లాగేటువంటి పరిస్థితిలో. అప్పటికి ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేదు. ఈయన మొదటి నుండి చదువు అంటే చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బడికి వెళ్ళలేదు. ఒకరోజు తండ్రి ఆ మిషనరీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకపోతే తండ్రి ప్లేస్లో వెంకయ్య గారు వెళ్ళి ఆయన ఆ మిషనరీ వేరే పనులు ఉన్నప్పుడు ఈయన ఒక చేత్తో పంకా లాగితే మరో చేత్తో చదువుకుంటున్నాడు. అది జారిపోయి ఆ పంక ఆగిపోవడం గమనించుకోకుండా పుస్తకాన్ని అలాగే చదువుతుంటే ఈ లోపల ఆ యవనస్తుడైనటువంటి యువాంగిస్ట్ అనేటువంటి మిషనరీ వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆసక్తిని చూసి ఆయన వెంటనే బడిలో చేర్పిస్తారు. అక్కడ ఈయన క్రైస్తవుడిగా మారి జాన్గా మారడం, లూథరన్ సంఘంలో చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళడం, సేవను చేయడం, ఆయన గుర్రం మీద అనేక చోట్లకి వెళ్ళి స్వార్థను ప్రకటించడం, పాటలు పాడడం. 1877లో ఆయన గురువుగా అభిషేకం పొందుకోవడం, పలనాడు తాలూకా దాచేపల్లి గ్రామంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన పరిచయం చేయడం. ఆ తల్లిదండ్రులు బాప్తీసం పుచ్చుకొని వాళ్ళు కూడా క్రైస్తవులు అవుతారు. తండ్రి విలియంగా, తల్లి రూతుగా పేర్లు మార్చుకుంటారు. అలాగనే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేకమైనటువంటి కీర్తనలు ఆయన రాశారు. అందులో ఒక కీర్తన పరిశుద్ధాత్మను గోరము జీవమా యేసు ప్రభుని పేరట వేడము అనే కీర్తన 243వ కీర్తన. ఇందులో ఆత్మ లేకపోతే ఎలా ఉంటుందో 4 చరణాలు చెబుతూ
ఆత్మ పొందడం అనేది అన్నిటికంటే ప్రబలమైనది, అది మేలు అని చెప్తారు. సో అలాంటి ఆత్మను మనం పొందుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆత్మ ఎలా వస్తుంది? ఆత్మ ఏదైనా సంఘానికి మాత్రమే పరిమితమవుతుందా అంటే కానే కాదు. చాలామంది అంటారు, ఈ మెయిన్ లైన్ చర్చెస్లో, లూథరన్ సంఘంలో, ఇంకేతర సంఘంలో ఆత్మ లేదు, మా సంఘంలోనే ఆత్మ ఉంది, మా దగ్గరికి వచ్చేయండి, మీరు ఆత్మ పొందుకోరు, లేదా ఆత్మను పొందుకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. అదంతా తప్పు బోధ. బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ ఎలా వస్తుంది? అది దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆత్మ అనేది ఏదో సంఘంలోనో ఒక డ్రమ్ములోనో ఇంకా అక్కడెక్కడ ఉండేది కాదు ఆత్మ. అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్న అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో అది మాత్రమే మనం బోధించాలి, గ్రహించాలి, మనం అనుసరించాలి. పరిశుద్ధాత్మ అనేది ఏ సంఘానికి పరిమితంగానే కాదు. పరిశుద్ధాత్మ అనేది వరము. మారు మనసు పొంది క్రీస్తు నామమున బాప్తీసం పొందు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం. అది బహుమానం, పరిశుద్ధాత్మ అనే బహుమానం దేవుడు మీకు అనుగ్రహించి ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మను పొందుకొని దేవుని కొరకు సాక్షిగా ఉండి ఆత్మ ఫలము ఫలించి, ఆత్మ ఫలము ఆత్మవరములు రెండు వేరు వేరు. గమనించాలి ఇక్కడ కూడా. ఆత్మ ఫలము మనం చూస్తే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడ్డది. ఆత్మవరములు కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు. కనుక ఈ రెండు వేరు. మనము ఆత్మను పొందుకున్నాము అనే దానికి అర్థముగా ఆత్మ ఫలం ఫలించాలి. ఆత్మను కలిగి చేసే కార్యాలు ఆత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ కృపావరములన్నీ కూడా మనము జరిగించాలి. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవుడు మీకు అనుగ్రహించాలని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని యేసు ప్రభువు చెప్పారు. కనుక దేవుని ఆత్మని కలిగి, ఆత్మను దూషించక, ఆత్మను మనం పొందుకుని మనము అర్థం లేని జీవితం కాకుండా అర్థవంతమైన జీవితం జీవిస్తూ మనము ధైర్యము కలిగి ముందుకు వెళుతూ సత్యముగా జీవిద్దాం. దేవుని రాజ్య వారసులుగా ప్రభు మిమ్మలను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ ఆత్మ బిడలకు దయచేయండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపమని, ఆత్మ కార్యాలు జరిగించే శక్తివంతులుగా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.